సార్ నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు కేటీఆర్ గారు ఒక ఛానల్‌లో కూర్చొని మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చంటారు మీరు? నమ్మొచ్చు. హ్మ్. బాగా నమ్మొచ్చు. తప్పేం లేదు దాంట్లో. నమ్మొచ్చంటారా? 2014లో ఆ! రిజల్ట్స్ రేపొస్తాయనగా చంద్రశేఖర్ గారు చెప్పారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే వస్తుంది. మా దగ్గర సమాచారం ఉంది. మేము చాలా మేధావులమి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ మేము గవర్నమెంట్ వస్తుంది. హ్మ్. ఆల్రెడీ మేము మొత్తం టోటల్‌గా 2 గవర్నమెంట్‌లు మేము చక్కగా హ్యాపీగా ఫార్మ్ చేస్తాం. హ్మ్. చక్కగా చేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు గెలరు అని చెప్పారు. హ్మ్. ఆయన చెప్పిన మాట ఇది మీరు యూట్యూబ్‌లో అవును. కొడితే కూడా వస్తది. ఆ! కానీ ఇప్పుడు కూడా మీకు చెప్పుంటారు. అవును. అంటే ఆయన కూడా అన్నాడు. వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పాడు. ఏది అవును. కేసీఆర్ చెప్పారంటే ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ చెప్పారు. కూడా అంటున్నారండి. కేటీఆర్ గారు కూడా. హ్మ్. అంటే ఓడిపోయిన వాళ్ళకంట హ్మ్. దోస్తా నేను ఓడిపోయాను దోస్త్. నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి హ్మ్. మనం బయట గంభీరంగా గెలుస్తామని చెప్పుకుందామని ఆయన ఏంటంటే అక్కడ ఎలమాస్ ఏమైనా ఓట్లు మనం ఎవరైనా ఓట్లు అంటే వీళ్ళని చూస్తే ఇక్కడే ఓటేయలేదు అక్కడేం ఓటేస్తారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిద్దాం. హ్మ్. మీరు ఇక్కడ చేసిన స్కామ్‌ల కంటే అక్కడ ఇంకా ఎక్కువున్నాయి. హ్మ్. నేను స్ట్రాంగ్‌గా చెప్తున్నా. ఎందుకంటే ఆయన మాట్లాడాడు కాబట్టి యాక్చువల్‌గా ఆయన కోసం మాట్లాడడం. అవును. మీరు ఏం చేశారో, ఎన్ని చేశారో అక్కడ అంతకన్నా ఉన్నాయి. అంధకారంలో కరెంట్ లేకుండా పోయింది. వాటర్ లేకుండా పోయింది. పోలవరం లేకుండా పోయింది. దాని బాధ్యత మీరు వహిస్తారా? హ్మ్. మీరు దగ్గరుండి మీరు అండర్‌స్టాండింగ్‌కొచ్చి మీరు తెల్లవారు 7 గంటలకు మీ ఎలక్షన్ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు పంపించి వాటర్ తీసుకురావడానికి దాన్నొక తెలంగాణ వాదం కింద సృష్టించి మీరు ఓటింగ్‌లో ఆగుదామని ప్రయత్నం చేశారు. హ్మ్. ఇది వాస్తవం కాదా? ఇద్దరు తోడు దొంగలై అవునండి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మీరు తోడు దొంగలై తెల్లవారితే ఎలక్షన్ అనగా 7 అవును. గంటలకి. హ్మ్. ఇయన్నీ రాజకీయాలు, కుట్ర రాజకీయాలు జనాలు నమ్మే పొజిషన్‌లో లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మరు. నేను ఇచ్చాపురం నుంచి అప్ టు హ్మ్. సూర్యాపేట దాకా చూశాను. మొత్తం టోటల్‌గా 110-130 సీట్లు గెలుపులో హుహు. టీడీపీ కూటమి ఉంటుంది. ఓకే అండి. ఇంకా దాంట్లో నో డౌటు. హ్మ్. ఎంపీ సీట్లు 22-23 సీట్లు వస్తున్నాయి. హ్మ్. ఫస్ట్ నేను ఎంపీ సీట్లు కూడా కొన్ని రావనుకున్నాము. హ్మ్. కానీ రాను రాను బాగా జనాల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. వన్ మెన్ షో వస్తుంది. మీకు ఉత్తరాంధ్రలో 34 సీట్లలో 28 సీట్లు, 29 సీట్లు ఔట్ అండ్ కూటమి. ఔట్ టీడీపీ కూటమి గెలుస్తుంది. హ్మ్. ఇంకా 5, 4 సీట్లు కూడా నువ్వా నేనన్న టఫ్‌లో ఉన్నాయి. ఎంపీ సీట్లు 3 ఎంపీ సీట్లలో 4 ఎంపీ సీట్లలో హ్మ్. 3 ఎంపీ సీట్లు ఇస్ గన్ షాట్. హ్మ్. అలాగే అల్లూరు జిల్లా కూడా 4 సీటు కూడా గన్ షాట్. ఓకే. అంటే 4 సీట్లలో హ్మ్. 3 సీట్లు కన్ఫర్మ్. ఈ 2 సీట్లు నువ్వా నేను అన్నట్టు ఫైట్ చేస్తున్నాయి. నేను నిజం మాట్లాడుతున్నాను. అబద్ధం మాట్లాడట్లే. ఓకే. ఇక్కడ ఏదో మొత్తం టోటల్‌గా వన్ సైడ్ వస్తదని చెప్పలే. హ్మ్. కొత్తపల్లి గీత గారికి నువ్వా నేను అన్నట్టుంది. హ్మ్. అక్కడ విజయనగరంలో కూడా నువ్వా నేను అన్నట్టుంది. బొత్స ఫ్యామిలీ ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే బొత్స ఫ్యామిలీ మొత్తం హ్మ్. టోటల్‌గా ఏదైతే విశాఖపట్నం ఉందో టోటల్‌గా 2.5 లక్షలు, 3 లక్షల మెజార్టీతో భరత్ గారు గెలుస్తున్నారు అక్కడ. అక్కడ సీఎం రమేష్ గారు 2 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుస్తున్నాడు. స్టేట్ మొత్తం అంతా ఎలా ఉంది సార్ స్టేట్ మొత్తం? స్టేట్ మొత్తం టోటల్‌గా ఓవరాల్‌గా హ్మ్. అన్నీ మనం ఏది చూసుకున్నా కూడా చాలా చాలా బాగుంది. హ్మ్. బాగున్నది అని అంటానికంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు రావాలి, అమరావతి రాజధాని రావాలి. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు రావాలి, విశాఖపట్నం ఐటీ హబ్‌గా, సినిమా హబ్‌గా మొత్తం టోటల్‌గా టూరిజం డెవలపింగ్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు రావాలి, కర్నూలులో రాజధాని రావాలి. చంద్రబాబు గారు రావాలి, ఆధ్యాత్మికత ఏడుకొండల వాడిని మనం కరెక్ట్‌గా దీపాలతో కరెక్ట్‌గా అన్నీ కూడా డెవలపింగ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. హ్మ్. చంద్రబాబు గారు రావాలి, విజయవాడ మొత్తం టోటల్‌గా రైల్వే హబ్‌గా రావాలి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు రావాలి. హ్మ్. వాల్టేర్ జెన్సన్ మంది అది జెన్సన్‌గా మనం మార్చుకోవాలి. ఆల్రెడీ అనౌన్స్ చేసింది. మనం మార్చుకోగలగాలి. ప్రత్యేక హోదాగా మనం ఏదైతే ఉందో గోదావరి బ్రిడ్జి ఉందో అక్కడ స్టూడియోలు కట్టాలి. అలాగే మన సినిమా నిరుద్యోగులకి మనం ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఏమి ఇవ్వాలన్నా మనం సీఎం రమేష్ లాంటి వాళ్ళు గానీ, భరత్ గారు లాంటి వాళ్ళు గానీ, గుంటూరు చంద్రశేఖర్ లాంటి వాళ్ళు గానీ, ఎమ్మెస్ఆర్ చంద్రశేఖర్. బలసం హ్మ్. చంద్రశేఖర్ గారు అలా అందరూ కూడా వస్తే వాళ్ళు కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చి హ్మ్. అలాంటివన్నీ కూడా తీసుకొస్తే మన యువతకు ఉద్యోగాలు వస్తాయి. మనకు అమెరికన్ కాన్సిడెంట్ వస్తుంది. హ్మ్. అలాగే మన యూరోప్ కాన్సిడెంట్ వస్తుంది. దుబాయ్ కాన్సిడెంట్ వస్తుంది. మనకు ఆల్రెడీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి. ఇది డిఫరెంట్ పరిశ్రమలు వస్తాయి. హ్మ్. మనకి సినీ పరిశ్రమ అక్కడ తరలి వెళ్తుంది. స్టూడియోస్ అన్నీ కూడా 2, 3 స్టూడియోస్ కట్టాలి. అది ఆల్రెడీ లోకేష్ గారు వాళ్ళందరూ కూడా ప్లానింగ్‌లో ఉన్నారు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళును. కనుక అది చంద్రబాబు నాయుడు గారు రావాలి. అక్కడ మన అమరావతి డెవలప్ అవ్వాలి. విశాఖపట్నం డెవలప్ అవ్వాలి. హ్మ్. ఇది దాంట్లో ఒక్కసారి ఏసాం తప్పు. ఇంకా మళ్ళా తప్పు చేయకూడదు అనేది మాత్రం మే 13 జనాలు సురక్షితంగా ఉన్నారు. రెండో విషయం కేటీఆర్ అండి మూడోసారి వచ్చేస్తున్నాడని జోస్యం చెప్పాడు.
మరి ఇప్పుడు ఈయనమో అదే నిజం అవుతుంది. ఆయన చెప్పాడు కదా మీకు జోస్యం. వేసి చెప్పారు మూడోసారి మేమే జోస్యం. వచ్చేస్తున్నాం అని. సార్ నిజం మాట్లాడే అలవాటు వాళ్ళకి లేదు. నిజం మాట్లాడే అలవాటు వాళ్ళ నాన్నగారికి లేదు. నిజం మాట్లాడే అలవాటు అలా సిస్టర్కి లేదు. నిజం మాట్లాడే అలవాటు హరీష్ రావు గారికి లేదు. నిజం మాట్లాడే అలవాటు సంతోషరావు గారికి లేదు. వీళ్ళ ఐదురికి నిజం మాట్లాడే అలవాటు ఉంటే కవిత గారు జైలుకి ఎందుకు వెళ్తారు? సంతోషరావు గారి మీద కేసు ఎందుకు బుక్ అవుద్ది? హరీష్ రావు గారు ఇప్పుడు రాజీనామా అని కాగితం పెట్టుకొని తిరిగి నాకు సంబంధం అమ్మ నేను రాజీనామా చేస్తే మళ్ళీ అయిపోతారేమో అని మళ్ళీ కాగితం జోబులు పెట్టుకుని వెళ్ళిపోయినా హరీష్ రావు గారు అవ్వచ్చు. నిజం మాట్లాడితే కేటీఆర్ గారు మరి ఈరోజు మూడోసారి గవర్నమెంట్ ఎందుకు రాలేదు? నిజం మాట్లాడితే కేసీఆర్ గారు 2014 జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు? మీరు మూడోసారి ఎందుకు వెళ్ళలేదు? కామారెడ్డిలో మేము గెలిచిపోయి ఎంత మెజార్టీ తీసుకొస్తారని చెప్పిన మీరు ఈరోజు మొత్తం టోటల్గా మెజార్టీ కాదు కదా, 2వ ప్లేస్ 3వ ప్లేస్ స్టేజ్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే ఆ స్టేజ్లో మీరు ఉన్నప్పుడు మీరు పక్క రాష్ట్రం కోసం మీరు ఏం మాట్లాడతారు? దేశకే నేత ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకొస్తానన్నారు. దేశకే నేత కాదు, రాష్ట్ర నేత. ఈయన నమ్ముకున్న ఎవరో పేరు కుమారస్వామి గారు ఆల్రెడీ సెక్స్ రాకెట్లో కొడుకు ఇరుక్కున్నాడు. అలాగా మొత్తం టోటల్గా మహారాష్ట్రకి వెళ్ళారు. మహారాష్ట్రలో మొత్తం టోటల్గా ఉద్ధవ్ థాకరేని అందరినీ తీసేస్తానన్నారు. అక్కడ తీసేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర ఏమైంది? అక్కడ మొత్తం టోటల్గా అక్కడ దుకాణం సర్దుకొని వస్తాయి. చెన్నైలో కొంతమంది నమ్ముకొని ఈయన దగ్గరికి వచ్చారు. ఆయన అక్కడి నుంచి కూడా వాళ్ళ పాపం దుకాణం సర్దిశారు. దేశంలో బీఆర్ఎస్ పార్టీ మూసేశారు. అక్కడ తోట చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఈయన కొన్ని డెవలపింగ్ సైట్స్ ఆయనకి గవర్నమెంట్ సైట్స్లో కొంచెం ఆమదం చూపిస్తే ఆయన అధ్యక్షుడు అయ్యాడు. అది అలాగే అక్కడ ఆయన రమేష్ ఇంకెవరో ఆయన పేరు కిషోర్ గారు, రావిల కిషోర్ బాబు ఈరోజు ఎక్కడున్నాడు? ఇవన్నీ అంటే వీళ్ళ కోసం బాగా పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి బాగా అనుభవం, ఆయన బాగా చెప్తాడు. కనుక మీరు ఇప్పుడైతే గెలరు అంటే అక్కడ గెలుస్తారు, ఇది గెలుస్తారు అంటే గెలరు. ఎందుకంటే వీళ్ళకి అత్యాశ ఎక్కువ. వాళ్ళు లైఫ్ లాంగ్ తెలంగాణ రాజు నైజాం నవాబులు ఎలా పాలించారో ఈ నైజాం తెలంగాణ నాది, తెలంగాణ నా కుటుంబానిది, ఈ తెలంగాణ తెచ్చింది నా కుటుంబం కోసమే అని ఆయన అనుకున్నాడు. కానీ ప్రజలు తిరగబడితే రజాకారులనే తరిమి కొట్టిన తెలంగాణ గడ్డ ఇది. ఆ గడ్డలో ఈయన ఎంతసేపు కొట్టుకుపోవడం ఎంతసేపు అనేది ఇప్పటికి ఇంకా తెలియలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా లోటస్ పాయింట్గా ఆయన ఇంకొకరికో బెంగళూరుకి వెళ్ళిపోవడం ఖాయం. అటు బెంగళూరు వెళ్తే అక్కడ ఆ బెంగళూరులో DK శివకుమార్ గారు ఉన్నారు, ఇక్కడ చూస్తే శర్మిలమ్మ ఉంది, ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి తథ్యం. జూన్ 4వ తారీఖు నాడు పెట్టి బేడ సర్దుకొని రిజైన్ చేసి 100% వచ్చేస్తారు, దాంట్లో నో డౌట్. అందుకనే వాళ్ళు లేనిపోయినవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప 100% కూటమి గెలుస్తుంది. ఇదండి కేటీఆర్ గారు చెప్పిన జోస్యం. మూడోసారి తెలంగాణలో వాళ్ళే వస్తున్నట్టు ఎలా చెప్పారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే జోస్యం నిజమవుతుందని చెప్పేసి నట్టు కుమార్ గారు చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.